అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? రాజు అసమర్థుడా? చిట్టి కథ. ఒక రాజు తన మంత్రితో, నా చిన్న కొడుకు ఎవరితోనూ కలవడు, ఎవరితోనూ మాట్లాడడు, ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు. నాకు వాణ్ణి గురించి బెంగగా ఉంది అన్నాడు. మంత్రి చిరునవ్వు నవ్వి, మహారాజా, గుంపులుగా తిరిగే కాకులు జ్ఞానం లేనివి, జ్ఞానం గల గద్దలు ఎప్పుడూ ఒంటరిగానే విహరిస్తాయి అన్నాడు. తరువాత కొన్నాళ్లకు రాజు మంత్రితో, నా పెద్ద కొడుకు యువరాజు అడ్డమైన వాళ్లను చేర్చి వాళ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. నాకు వాణ్ణి గురించి బెంగగా ఉంది అన్నాడు. మంత్రి చిరునవ్వు నవ్వి, బలమైన రాబందులు దోమలతో స్నేహం చేసి ఆహారం ఎక్కడ ఉన్నది ఆ దోమల సహాయంతో తెలుసుకొని హాయిగా బ్రతుకుతుంటాయి అన్నాడు. రాజు ఒక్క క్షణం ఆలోచించి, నా చిన్న కొడుకు మంచివాడే, పెద్ద కొడుకు మంచివాడే, వాళ్లను గురించి బెంగపడే నేనే అసమర్థుడినన్న మాట అన్నాడు. మంత్రి మరి మాట్లాడలేదు. విన్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.